సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మన ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన రాధికా శరత్ కుమార్ గారి తాయి కిలవి సినిమా నిజంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో చూసాం. అయితే ఆ సినిమా క్లైమాక్స్ ఉంటుంది, ఒక 5-6 నిమిషాల ఒక సన్నివేశం. ఆ చెప్పే సన్నివేశంలో మహిళా స్వాతంత్ర్యం గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి చక్కగా చెప్తారు సార్. ఈ క్లైమాక్స్ సన్నివేశం నుంచి మరి పవన్ తాయమ్మ తాయి కిలవి చెప్పిన డబ్బు పాఠాలను మనం ఏ విధంగా గుర్తు చేసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అంటారు? ఇప్పుడు ఈ రిచ్నెస్ అనేది మనం రిచ్గా అవ్వాలి, కానీ రిచ్నెస్ కోసం చూపించకూడదు, ఇమిటేషన్ చేయకూడదు ఇంకొకళ్ళని. అంటే వాళ్ళకి డబ్బు అవసరం లేదు, వాళ్ళు చాలా హై రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి నేను అలా ఉంటాను, డబ్బు అవసరం లేదని వాళ్ళని చూసి మనం చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. దాన్ని ఎంత సింపుల్గా చెప్పేసింది. మనము సంతోషంగా ఉండాలంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన అవసరం లేదు. నచ్చిన ఫుడ్ తినాలి, నచ్చిన సినిమాలు చూడాలి, నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి, నచ్చిన మనుషులతో ఉండాలి. దట్స్ ఆల్, దట్ గివ్స్ యూ హ్యాపీనెస్. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆవిడ బెడ్ మీద పడ్డప్పటి నుంచి చాలా మంది ప్యానిక్గా ఉంటారు, హర్రీ బర్రీగా ఉంటారు, ఆవిడకి టెన్షన్ పడుతుంటారు. బట్ సురులి అనే క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిగతా క్యారెక్టర్ల మొత్తం ఆవిడ దగ్గరున్న డబ్బు కోసం తాపత్రయపడుతూ ఉంటారు. సురులి క్యారెక్టర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే డైరెక్టర్ ఇక్కడ ముందే చూపించేశాడు. ఇది మనకు నిజంగా ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ లైఫ్లో నేర్చుకోవాల్సిన పెద్ద పాఠాలు. మనం పని చేయాలంటే అందరికీ వైట్ కలర్ జాబే అక్కర్లేదు, పెద్ద పెద్ద స్కిల్ జాబ్స్ అక్కర్లేదు. చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు అరే నువ్వేంటో జాబ్ చేయట్లేదు అంటే నాకు సరైన జాబ్ దొరకలేదు అని. మనకు సరైన జాబ్ దొరకకపోతే దొరికిన జాబ్ చేయాలి, మనం బిజీగా ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనకు ఒక ఆర్థిక స్వేచ్ఛ వస్తే మన నేపథ్యం, మన దృక్పథం, మన ఆలోచన విధానం అన్నీ మారిపోతాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, అంబులెన్స్ సీన్. అంబులెన్స్ కాడ అక్కడ వాళ్ళ మూడో కొడుకు మన సెల్వ, వాడికి కనువిప్పు కలిగే ప్రదేశం అది. అక్కడ అంబులెన్స్ సీన్లో ఆ అంబులెన్స్ డ్రైవర్ చెప్తుంటాడు, ప్రపంచంలో డబ్బు లేక పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు మనం చూడం, కానీ అదే తల్లిదండ్రులని పిల్లలు చూసుకున్న సందర్భాలు చాలా తక్కువ కనపడుతుంటాయి మనకు. వాళ్లకు ఒక ఆర్థిక స్వేచ్ఛ ఉండి, వాళ్ళ చేతి నిండా డబ్బులు ఉండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకపోతే అలాంటి కర్మ పట్టదు కదా వాళ్ళకు. అందుకే ఇన్సూరెన్స్ కనుక ఉంటే అలా జరిగేది కాదు కదా. సో మనకు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, అలాగే ఒక ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అంటే చేతి నిండా డబ్బులు ఉండాలి. సినిమా బిగినింగ్లో ఒకళ్ళ ఇంటికి వెళ్తుంది దుడ్డు వసూలు చేయడానికి, వడ్డీ. ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బయట వాళ్ళ అత్త ఒక చిన్న సట్టిలో గంజి తింటూ ఉంటుంది. ఏమే కూడలు పెట్టలేదా అంటే, నీలాగా దొరుకుతుందా నాకు, ఏదో తింటున్నా అంటది. అంటే ఇట్స్ అ క్లియర్ కట్ మెసేజ్. మీరు కనుక మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ కోల్పోకపోతే నచ్చినట్టుగా బతకొచ్చు, మీ ఆర్థిక స్వేచ్ఛ కోల్పోతే అలా పెట్టినట్టు తినాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమాను చూసి నేర్చుకోవాల్సిన విషయాలే ఉన్నాయి. అండ్ ఇంట్లో మగవాళ్ళు కూడా ఒక స్త్రీకి ఒక ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన రావాలి అంటే మగవాళ్ళ సపోర్ట్ కూడా ఎంతవరకు ఉండాలంటారు? సంపాదించిన సంపాదన ఖర్చులు పోను, రిమైనింగ్ సేవ్ చేసి ఎక్కడో ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే, అది మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇంకేట్ అవ్వచ్చు. పెట్టుకుంటే మనం డబ్బులు ఉండవుగా, అప్పులు ఇవ్వవు, ఈ బాధే ఉండదు. కనుక లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ మీన్స్ లివింగ్. లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలా జీవిస్తున్నావు, ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నావు, అదే ఇంపార్టెంట్. బానిస బతుకులు అక్కర్లేదు. స్వేచ్ఛ, స్వతంత్రం, అలా బతకాలి.